నేను వీడియోస్ చేస్తాను, వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తాను, కానీ నేను నా ముందు మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నా వీడియోస్ చూడడానికి ఒప్పుకోను. వాళ్ళు నా వీడియోస్ నా ముందే చూస్తుంటే నాకు అంత మొహమాటంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలాగే అవుతుందా నాకు చెప్పండి. వాళ్ళు చేసి ఇట్లా ఎందుకు చేసినావు, అట్లా ఎందుకు చేసినావు, అది ఎందుకు చేసినావు అంటారు. మరి ఏం చేయాలో చెప్పండి అంటే మాత్రం ఒక్కరు కూడా హెల్ప్ చేయరు నాకు. అందుకోసమని నాకు నచ్చింది నేను నా లిమిట్స్లో నేను చేస్తూ ఉంటాను. దానికి వాళ్ళు చూస్తూ ఉంటారు, నా ముందట చూసి వాళ్ళు నవ్వుతూ ఉంటారు వీడియోస్. నా ముందు చూడకండి, నా ముందు నవ్వకండి అని అయితే నేను అంటాను. నాకు ముందు వాళ్ళ ముందు వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, వీడియోస్ చేయడం కానీ, వీడియోస్ చూడడం కానీ నాకు మస్తు మొహమాటం అనిపిస్తుంది. మీకు కూడా ఇట్లానే అనిపిస్తుంది? ఆ వీడియోలు తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ వీడియో నాది నేను చూసుకున్నప్పుడు నాకు బాగానే అనిపిస్తుంది, కానీ నా ముందు మా సార్ కానీ, మా అమ్మ కానీ, మా చిన్నోడు కానీ ఎవరు చూసినా కూడా నాకు నచ్చదు. ఎందుకో నాకు అర్థం కాదు. కానీ నాకు మాత్రం వాళ్ళు చూస్తే గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. చేయాలి కాబట్టి చేస్తున్నా. ఏదో మొదలుపెట్టిన తర్వాత ఏది ఆపద్దు కదా, అందుకోసం చేస్తూనే ఉంటా నేను. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తాయో కామెంట్ చేయండి. మీరు ఏదైనా హెల్ప్ చేయండి, లేదంటే స్క్రిప్ట్ రాయండి, నేను చేయకుంటే అడుగు, లేదంటే నేను చేసిందే చూడు అని అంటా నేను. వాళ్ళు చూస్తే నాకు ఎక్కలేని మొహమాటం వచ్చేస్తుంది. నా ముందు మాత్రం నా వీడియో చూడకు, నా వీడియో చూసి నాకు అన్ని సలహాలు ఇచ్చుడు కాదు. నాకు ఏదైనా హెల్ప్ చేయనంటే హెల్ప్ మాత్రం ఎవ్వరు చేయరు, కానీ అయితే వంకలు పెడతారు, లేదంటే ఇది ఎందుకు చేసినావు, అది ఎందుకు చేసినావు, ఇట్లా ఎందుకు చేసినావు, అట్లా ఎందుకు చేసినావు, ఇది ఇట్లా చేయకుంటే బాగుండు, అట్లా చేయకుండా బాగుండు అని ఇలాంటి సలహాలు అయితే ఇస్తారు. కానీ ఎలా చెయ్యాలి, మరి ఇది చేయాలా చేయొద్దా అని చేయముందు అడిగితే మాత్రం ఎవ్వరూ చెప్పరు. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారా? వీడియో చేసే వాళ్ళకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. మేమైతే చికెన్ వండుకున్నాం, పూరీ చేసుకున్నాం, చపాతీ చేసుకున్నాం. మా సార్ మాత్రం పూరీని అడుగుతాడు. ఎప్పుడు ఏ ఛాన్స్ ఇచ్చినా కూడా పూరీని అడుగుతాడు. పూరీ అడిగిండు, పూరీ చేసి ఇచ్చేసి మేము మాత్రం చపాతీ చేసుకుని తినేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.